బ్రెయిన్ ఫంక్షన్, గట్‌లో ఉన్న హెల్త్‌ని ఎలా ఇంటర్‌చేంజ్ చేస్తుంది అనే దాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. దురదృష్టం ఏంటంటే ఇండియాలో మనకు యాంటీబయాటిక్స్ మామూలుగా కిరాణా షాప్‌లో పల్లీలు, బఠానీలు అమ్మినట్టుగా అమ్మేస్తుంటారు. అవి తీసుకొని మనకు ఎంత అవసరం, ఎంత అవసరం లేదనే విషయం తెలియకుండా మనం విచ్చలవిడిగా వాడుతుంటాం. యాంటీబయాటిక్స్ కంటిన్యూయస్‌గా వాడడం వల్ల మన గట్‌లో ఉండే బాక్టీరియా, ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియా కాలనీస్ ఉంటాయి. సో, అవన్నీ కూడా నాశనం అయిపోయి మన గట్ అనేది మొత్తం ఇంబాలెన్స్ అయిపోతుంది. అక్కడ ఉండే హార్మోన్ సిస్టమ్ అంతా కూడా మొత్తం ఇంబాలెన్స్ అయిపోతుంది. సో, అప్పుడు కూడా మళ్ళీ ఆ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్‌కి రివర్స్‌గా వెళ్తుంటాయి. సో, టోటల్‌గా మన బ్రెయిన్ అండ్ గట్ 2 కూడా ఇంబాలెన్స్‌ని కోల్పోతుంటాయి. సో, వ్యూయర్స్ చెప్పేదేంటంటే యాంటీబయాటిక్స్ అనేది అసలు ఎటువంటి పరిస్థితిలో మరీ విధి లేనప్పుడు కానీ వాడకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఈ డిస్టర్బ్ అయిన బాక్టీరియల్ కనోలియన్ సిస్టమ్ అనేది మళ్ళీ రీసెట్ అవ్వడానికి కనీసం 6 మంత్స్ టైం పడుతుంది. మినిమమ్ అది. అంత సవ్యంగా ఉంది. ఆ యాంటీబయాటిక్స్ తీసుకోకుండా, ఈ సప్లిమెంట్స్ తీసుకోకుండా నేచురల్ ఫుడ్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ బి12 డెఫిషియన్సీ ఉందనుకోండి. ఆ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్‌ని గనక మనం ప్రతిరోజు ఉదయం ఒక 30 డేస్ కనుక మనం తిన్నట్లయితే ఈజీగా ఆ బి12 డెఫిషియన్సీ అనేది సెట్ అవుతుంది. అలాగే ఈ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ పరంగా స్ట్రెస్‌ని తగ్గించుకున్నట్లయితే మన గట్ హెల్త్‌ని కూడా చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాల్ చేసి మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అటెండ్ చేయొచ్చు.